ఎల్లిపాయ కనబడతలేదు. ఇంట్లో బియ్యం పోసుకున్నాయి అన్న వద్దదో కాదే నేను గట్నే వెళ్తా. ఆ గక్కడ ఉన్నది ఊయి కుక్కలు పాడుగానే ఎప్పటి కోళ్ళెంబడే పడతాయి. అడిగే చచ్చిపోయిన అయిపో ఇలా కోసుకొచ్చింది. ఏం పుట్టింది నీకు? ఇంకా ఇత్తనం పుంజుని చావమంటాను. ఇప్పుడు నీ తిండి ఎక్కువైందా పుంజు కంటే? ఏదో పెట్టింది నువ్వు సపడేక. పుంజు చావాలన్నట పుంజు. ఇది ఇంకా అత్తలేదు ఇటు. ఎంతసేపు ఉంటావే ఆడ? కారం తొక్క చేసిన ఓట్లే మన నోటకు బయటకు పెట్టుకున్న కొయ్యి. ఊక చికెన్లు మటలు తింటే కడుపు మంచిది కాదు. ఎల్లిపాయ కారం తినాలి, మామిడికాయ తొక్కు తినాలి, నిమ్మకాయ తొక్కు తినాలి. పానానికి ఎంత మంచిది చెప్పు. గవ తినకుంటే కలిసి ఉంటాం రోజు రోజు కారమేనే. ఈ కారం కగ్గియా గట్లవో ఇంకా ఎల్లక్కల ఇంటికేవో మల్లక్కల ఇంటికో ఇంకా రాజన్న ఇంటికి పోతే కౌసు గమగమ ఆసన కొడుతుంది. ఆయన నీ రోజు పనిచేసే వాడికి కారం పెట్టేవాడిది కొడుకుంటే పెడితే ఏమైతే? నీకు రోజు కోడిగుడ్లు ఉడకబెట్టి పెడితే పిల్లలు ఏడికెళ్ళి పుడతాయి, ఇక కోళ్ళు ఏడికెళ్ళి ఎదుగుతాయి. బాగానే మాట్లాడతాను నువ్వు. అవునే మరి నేను చేసిన పైసలు నేను ఎత్తున్నవే. ఓ గుడ్డు వంకాసుకుంటా అండి పెట్టు. ఏంది నువ్వు చేసిన పైసలు నేను అడుగుతానా? నేనేమైనా రికామ్ ఉంటానా ఏంది? రోజుకి నీ బీడీలు చేసుకుంటలేనా? నీ బిడ కగ్గిదలుగా నువ్వేం బిడీలు చెప్తానవే? నువ్వు బిడీలు చెప్తున్నావు. చెత్తలేనా? నా పని ఏదో నేను చేసుకుంటానా. నిన్ను అడుగుతానా ప్రతి దానికి పైసలు ఇవ్వమని? మరి కౌస కూర అంతా అంటే కడుపు మొత్తం కారం తిని తిని మంట పడతా అంటే. కూరగాయలకు రేటు పిరం ఉన్నది. పచ్చడి తోటి తింటావా? తినవా? అవునే మొన్న 3 పుంజులు చచ్చిపోయినాయి. ఒక్క పుంజాన్ని కోసుకుందాం అన్నావా? సెవెన్ తిందంగా వేసుకొని ఈ మొద్దు పుంజు కూడా అట్లనే అయింది. ఇగో ఇది కూడా నీళ్ళక మొద్దు అవుతుంది. ఇంకా అది కూడా కుక్కలు పడితే లేదు రోగం సత్తదు. సావని అటు వారి చచ్చినాక కోళ్ళని ఊకే సావు సావు అంటాను. నీ శాపనార్థాల వల్ల నా 3 కోళ్ళు చావచ్చు. నువ్వే గిట్లా అంటాను అంటే ఇంకా బయట వాళ్ళు ఎట్లా అనాలి? నీ నోటికి చెట్టాలు పుట్టా. అవునే ఆ 3 కోళ్ళు నిన్న ఒకటి చచ్చిపోయినాయా? అంటే నేనంటే చచ్చిపోయినాయిగా సాగంతి. ఆ కోళ్ళని చావని ఆ పుణ్యం చావని అంటే చావని. నీళ్ళు లేపు సనబట్టి నీళ్ళు లేపు. నీకు నీళ్ళెందుకు తెస్తానే నా కోళ్ళని చావమంటాను? నేను నా కోళ్ళని అట్లా చాదుకొని నన్ను పైసలు వస్తే ఇంకో 2 కోళ్ళు ఎక్కువ కొనుక్కుంటాను. అన్ని పైసలే అమ్మి అమ్మి ఇన్ని బెండ పెట్టాం ఇంట్లోనే. బెండలు ఎందుకు పెడతా? నేను ఇంకో 4 కోళ్ళని తెచ్చుకుంటే ఇంకిన్న ఎక్కువ కావా? అమ్ముకునే కాకపోతే ఒకటి కోసిందని కాకపోతే ఆ కుక్క తెలివాటే ఒకటి పిల్లి తెలివంటే రోజు చచ్చిపోవట్టే. ఎట్లనన్నా చావని కానీ నువ్వు ఆయన తిను. ఆ కోళ్ళకి నేను బియ్యం పోయి నేను కంపెనీలోకి పోయేస్తా, పని ఉన్నది. కంపెనీలోకి పోయేస్తావు వచ్చే వరకు ఆ పుంజు నడుకుంటాడు. అయిట్ కానీ నేను బియ్యం పోయి పోతే పోతే బో పోతాడు వేసినాక తింటుందని. వారే ఎటు పోతుర్రా? ఇరారి రారి అనే బొడి అన్న పిలుతుండు కానీ మళ్ళీ ఏదో ఉన్నట్టుది. పోం పారి. ఏదైతే ఇంద్రా ఇలా మన ఆదివారమేనా? పోంపా. అరే గంత ధైర్యం కొద్ది వెళ్తుండంటే అదిలో లేనట్టుందిరా. అది నేడుందిరా, అది నా లవ్వగారింటికి అయినట్టుంది. గందుకనే వెళ్తుండు, పారిపోయాం. అరే ఈ గుళ్ళు అది చక్క పంపర్రా. ఇది కంపెనీలోకి పోయింది మా పిచ్చారు మస్తు లేట్ అవుతుంది. రారే ఇలా కైకి కూడా ఆధారం కోలే దీన్ని మళ్దాం. చెప్పా పిలిచినావు ఎటు పోతుర్రా? ఎట్లా పోతున్నావు తిరిగా? అరే ఇక తిరుగుడు బిగుడు బందేరా మనకి కైకిలు పడ్డది ఆధారం కోలే మేడం వేసుడే ఒకటి వేసుడా? ఏం వేసుడేమో అని ఎవరికి బాగా ఇవ్వాలదా? నేచరా అని వేసుడైతే ఓ నల్లమ్మకు కూడా ఏం చేసినా నేను నాకు సిద్ధంగా చేసినవరా? మాది కాదురా మనదే. వేద్దాం రా అంటే మీరేమో తలకలేమరా పూరానికి. తిరుపతి అన్న దాన్ని కాడు అమ్ముడు అద్దే కట్టకే కమ్ముదాం అన్న. ఇప్పుడు దాన్ని ఎమ్మడి ఉరుకుతాడని ఉత్తట్లనే, అందుకని రాత్రి కమ్ముదామే. ఎప్పుడా రాత్రి ఎందుకురా? నలుగురం 4 కథ దొరకడతాయి అయిపోయి. ఓరు వారి మక్కలు బాగా బుక్కిందిరా. ఇట్లా బాగా పలిసింది అది. అది నువ్వులకి ఇట్లా ఇట్లా నడుస్తుంది.
పట్టుకొని అమ్మ పారా ఏం కాదు పరి పల్లె పాదా వద్దు ఏం కాదు అరే వారే పరి అలవారే అలవారే నడు రెండేళ్ళ పుంజురా దానికి మక్కలు అడ్లు బియ్యం అరెగ్గా సన్న బియ్యం పోసుకుంటారా తినేది ఏమన్నా అవి పోతుంది నా దొడ్డు బియ్యాన్ని పెడుతుంది అసంటిది ఇంకా దాన్ని ఎడుతుందా అంటదిరా దాని మాట ఇంకా ఉరికొస్తుంది పుంజు కాకిలా నాకు బువ్వ అని పెట్టదు కానీ దానికైతే టైంకి అయితే పెడుతుందిరా మక్కలు గోని మక్కలారా అది మక్కలు వచ్చింది ఇంకా సన్న బియ్యం దొడ్డు బియ్యం ఆడుతుంది సన్న బియ్యం పోతుంది అదే కాయకూర జాగున్న పుంజాన పడుతుంది ఇప్పుడు మన కడుపులో వేయబడుతుంది నీకు న్యాయం అవుతుందా ఇది బొడి అన్న ఓదికి బొక్క ఎక్కుంటేనే నువ్వు న్యాయం గురించి మాట్లాడుతున్నావా ఏదో మనం ఆడుకొని వంగ తిరుపతిని పిలిచి కోని అమ్మిద ఆదిత్తుండు మంచిగా తినాలి కానీ న్యాయం గురించి నువ్వే మాట్లాడతావా అరే మనం అందరం కలిసి వింటున్నావు బొడి అన్న నీకు ఫస్టే చెప్తున్నా తినుకుంటేనే మాటలు ఎత్తేస్తున్నావు అసలు నేను ఒట్ల మాట అది ఎవరు చెప్పాదు అరే మణిగా ఓలో బెరిచ్చాడు ఇరాని నువ్వు చెప్పావు ఆయంతా మన అందరం తింటున్నాం కాబట్టి అందరం సపరేట్ ఉండాలి ఎవ్వరి నోట్ల మాట జారద్దు అసలే ఆయన చదువుకొని పెంచుకుందాట మనం ఇట్లా వేసినామని తెలిసిందనుకో అగ్గి బుక్కుతుంది అదినే అరే అవ్వతోడు నేను దీనికి పోయపోదురా ఇంటికని అనుకొని తిందు అది అయితే తెలుసారా ఇంత ఉడుకు అండ ఆడ వారయ్య ఇంత ఎలిపాకారం తొక్కు తిని కొంతంత మంట పడుతుంది కడుపంతా నొత్తుందిరా మంట తొట్టుకొని కూడా మంట ఎవరికి చెప్పుకోవాలా బాధ నా బాధ అవని తొలి కానీ అందుకే ఈ పని చేసిరా నీ అరే మొన్న 3 పుంజు చచ్చిపోయినాయిరా ఒక్కడైనా కోసుకుని ఏదిరా అది తినేది నన్ను తినేది అందుకే నేను పారికిన వేయాల అరే ఇవ్వని చెప్పొద్దురా చెప్పిర్రు అనుకో ఇంటికి ఇంకా నన్ను ఎత్తి కొరుకుతుంది తిరుపతి అన్న కానీ ఓపిక మెచ్చుకోవాలి 6 నెలలు అంటే ఏంది కౌసిననీయకుండా మనమైతే ఒక వారం సుతాం కారా చూసినావారా లగ్గం అయితే ఒక గట్టుంటాయి గోసలు మనకేం ఎరకరా మనం తింటున్నాం తిరుగుతున్నాం మనమైతే అచ్చపోదాం కౌసినాం వారం అవుతున్నాం మనం ఆరి గోడా కూర ఎట్లయిన వరకు అంత పెద్ద పుంజును ఏమైనా ఉందా రా అరే నాకు కానీ అరే పొద్దుకి వేరాక అది తుక్కు పెడుతుంది ఎట్లా ఇంట్లో చుట్టూ తిరిగేస్తుంది అది గయ్యాల కంపెనీ నాకు తెలిసే కానీ మీరు ఎక్కడ మాత్రం లీక్ చేయద్దు అది మీరు అడిగిన కూడా చెప్పద్దు సరేనా కానీ నాకు ఇలా సకల సంతోషమైందిరా కడుపు నుండి తినరా సరే మన దాని ఏముంది ఏరి తినూరి తినూరి ఏ కడుపు తినూరా ఎక్కడ మాట్లాడకురి సరేనా లేకపోతే మన అందరి పని అవుతుంది కానీ తిరుపతి అన్న ఊర మాత్రం మంచిగా ఉంది మటన్ కానీ సిపాయి ఉంది వారి అది 2 నెలలు పుంజుగారా గట్టిగా ఉంది మటన్ లెక్క అది అరే కానీ మీరు ఇంటికైనాక సబ్బు పెట్టుకొని బయట కొర్రి దవడ వచ్చినట్టు చేతి చూస్తుంది అది నచ్చి వాసన పసిగడుద్ది సరేనా నేను పోయి పెండ కలిస్తా మొదటి అబ్బాయి పెండ అంటది ఏరి అప్పుడు తినేరిగా పోదాం ఓ బావా ఇక రా మన ఇత్తనం పుంజు కనబడతలేదు ఏమైంది ఇగో మన పుంజు లేదు కదా ఎటు పోతే రాకపోతే
మరి లేదు కదా ఎటు బాయే ఎడుగుతుంది ఆ చెట్టు ఇట్లా ఉండవచ్చు ఆఫ్ చెట్టు ఇట్లా చెట్ల మీదనా ఏమో నాకు నమ్మకం లేదు పో ఎత్తుకుదాంపా ఎటు పోతావు ఇప్పుడు రాత్రి కూడా ఏం కాదురా పొద్దు రాత్రి కొద్ది పెద్ద పుంజా ఎత్తునప్పుడు అది దాన్ని నడు చూద్దాంపా ఇప్పుడు కూడా వస్తా నేను పో అడుగుదా చూద్దాము అసలే దానికి నడవ రాదు ఏదైనా కుక్కలు పడితే ఎట్లా చెప్పు ఒవ్వా ఎవరైనా కోసుక తింటే 2 ఏండ్ల పుంజు ఏంది మన పుంజు కోసుకొని తింటారా పోయి నీ పుంజు కోసుకొని తింటారు ఎవడు కోసుకొని తింటాడు భయపడుతుంది అని చూస్తేనే ఎందుకట్లా ఎవడ చూస్తాను రా పోదాం రా అది లేకపోతే నాకు మనసున పట్టదు నేను నిద్ర కూడా పోను అది గిన్నె అని ఉంటుంది గడుకుపోయిన ఒక సిటీ ఆఫ్ సిటీ ఉంటుంది తీలవేను ఎందుకు అవుతున్నావు అయితే ఒక్కసారి దాన్ని పిలుస్తా ఏ రాదు చదవడా ఇటుగా నువ్వు రా అది నాకు ఒక కొడుకు లెక్క నీకు అర్థమవుతుందా ఎంత మంచి చదువుకున్న దాన్ని దాన పోసి దాదా దాదా ఏడున్నవే ఏ చెట్టు మీద పన్నావు చెట్టు లేదు బా చెప్పడానికి ఏ గిడి దాకా పోయేద్దాం రా దా 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 ఇది కనబడతలేదు అది బొంగులు దొరుకుతుంది కోసుకొని తిన్నా కడుపులో పడి ఏ రాయే ఎర్ర పుంజు మనదే అగిడిందాగో ఉన్నదా పుంజు దాదా కనబడుతుందా కనడుతుందిరా ఆగో మరి అట్లనే చూస్తాను దిగు 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 ఏది చూసి కదుడు ఏడా కనబడుతుందా అది మంటున్నట్టుంది నీ దొంగ దినాలు గాను ఎందుకు ఇట్లా చేస్తావు నువ్వు చూడవు నన్ను చూడనియవు నీ అక్క కోడికగ్గా ఆ కొడుకు నన్ను ఇడితేందే ఎక్కువ తినపో ఎవడు తినపో రోజు వచ్చి చచ్చింది వచ్చిపో ఏ నువ్వు శాపనార్థాలు పెట్టకు సాపడతారు కాదు నాకు మళ్ళా మంటలు వేసింది అనుకో పొద్దుటి నుంచి ఇదే మాట అంటాను మంటలు వేసినాకో చక్కగా వింటామని చెప్తాను లేకపో ఏంది నీది కాదా పుంజు నాది ఒక్కదాందేనా ఎత్తుకోమంటే శాతం అయితే లేదంటాను ఏడున్నవే అబ్బా ఇంటి పక్కన రాయే అది పెట్టగాదే పుంజు దాన్ని అవ్వనరు అయ్యా అంటారు ఏదోటి రాయే ఆడ బొంగులున్నది పో పిలుపు దాంట్ వస్తుంది అది అన్ని ఆడాళ్ళ లెక్కలు చేయకు నడువుకొని ఎత్తుకుదాం నన్ను ఇడితేమైందే నేను రాను పో ఒక్క నిన్నలేసి చేసింది లేదు ఓ ముక్క కోసి పెట్టింది లేదు ఆడి పెట్టింది లేదు అంటే వస్తాడు అది రావా నీ అక్కడిని సపరేట్గా వంట పో గట్లనైపోతావు పో గొడ్డు కారమే పెడితే అటు నుంచి నేను ఆ ఎల్లిపాయకారం వేసుకొని తింటే పో ఇక నాకు అదే దిక్కే అయ్యి తిని గడి తిని దొంగ బాడుకావు రాడాట ఇక నేనే పోతా పట్టు ఓ పిల్లగా మా పుంజుకి ఇట్లున్నదా ఇంటికాడ లేదు మీ కోళ్ళల్లో ఇట్లా వదిందా అదినే రాలేదు ఇప్పుడే కామిన మా కోళ్ళు మీ పుంజు ఇల్లు నిడిచిపెట్టి రాదుగా దానికి నడనే రాదు పెద్ద పుంజుగా దాన్ని ఎవరో తిన్నారు కానీ పట్టుకొని దానికి నడనే రాదు అదినే నేను కూడా అదే అనుకుంటానా పిల్లగా ఎవరి కండ్లో మండినాయి కమ్మిండ్రు నా పుంజుని సరే పిల్లగా నేను గటు పోయి చూస్తా అది గోంత పెద్ద ఉందా అదినే ఎవరి కళ్ళు మండినాయే మీ దినాలు గాను నా కోడి పుంజుని ఎవరి పట్టుకున్నదే ఓ అక్క మీ కోళ్ళకి ఇట్లా మా పుంజు వచ్చిందా రాలేదా అరే మరి ఏడపోయినట్టు మా పుంజు ఇంటికి రాలేదా అక్క రాలేదా ఎవరు తిన్నదో ఎవరు తిన్నాడో నా పుంజుని 2 ఏళ్ల నుంచి చదువుకుంటాను కదా దాన పోసి ఎవరు తిన్నదే మీ కడుపు సావా మీ దినాలు కానీ మీరు చచ్చిపోను మీ చేతులు ఇరిగిపోను నా పుంజుని ఎట్లా పట్టిర్రే నా పుంజుని కమ్మినోళ్ళు సావా ఓ అక్క నా పుంజు కనబడ్డాది ఇది ఊరంది తట్టు ఉంది కదా ఇది మనసు ఎత్తలేదు ఇట్లా నడదు ఇక దీనికి పడిపోవుడే అయ్యో ఎవ్వరు అడిగినా కనబడలేదు అంటాను అంత పెద్ద పుంజు ఇత్తిన పుంజు మీ దినాలు గాను ఎవరాలు ఎవరాలు ఎవడ్రా నా కోడిని ముట్టింది నువ్వు ఇన్నే ఉన్నావా నడు వెతుకుదాం నాడు ఎవరు తిన్నదే నా కోడిని తెల్లారి వరకు పోతారే గట్లనే నా ఉసురు పోసుకుంటారు ఎందుకే నా పాపం తలుగుతుందా మీకు ఎవరు తిన్నారా ఏం కాదు చల్లగా ఉంటారు మంచిగా వస్తారు తినూరి బిడ్డ కడుపు నూరి ఏంది నేనేం బాధపడతానా నువ్వేం చేస్తాను ఇద్దరు అట్లా తిట్టద్దు బయటకు వచ్చా మంచిగా తిడతాను ఇట్లా తిడతాను అబ్బ కొడుక పొద్దుగాల నేను కోసుకొని తింటానన్నావు నువ్వే తిన్నావు కదా చెయ్యిటి పెండ పెండ వాసన వస్తుంది నిజం చెప్పు బావా ఎవరు తిన్నాడు అంటావు కోన్ని నువ్వు ఒక్కడే ఎత్తావే దానికి మక్కలు పోతువి మన్ను పోతువి అది లేక బర్రె పలిచే పలిచే కొంకచ్చుకుంటే పోతువి ఇంకా అది ఏ కుక్కలు పట్టే మన్ను నిజమే బావదానికి నడవరాకపోయా గున్న గుణ ఇట్లా ఇట్లాంటి వరకు అంత లట్టుకొని అనుకునే మన ఓ దొంగ
మిమ్మల్ని కాదు అరే ఏం మాట్లాడతావు నల్ల మొగపోడా కోళ్ళున్నాయా కోళ్ళు నా ఇంటి చుట్టే మేసేది మేము తినేది అన్న ఇది మాది కర్ర ఐరదే పుంజు ఏమన్నది కాదు మనది ఎర్ర పుంజు అగో నేను గాలి ఇంటికాడ కొన్నా 350 పెట్టి ఎడగొండు గాలి ఇంటికాడ కొన్నా మీ ఇంటికాడ కోళ్ళు ఉన్నాయటగా అరే మా దగ్గర కోడి పుంజు ఏడు ఉందే ఎద్దాల్సిన మా కోడి పుంజు ఏంటంటే మా కోళ్ళు అడుగుతున్నాం మళ్ళా అడుగు ఏం పుడితే గాళ్ళు ఉన్నాయని చెప్పిర్రు అందుకు వచ్చిన ఉన్నాయా లేవా ఓ అన్న కోడిని ఎట్లా కొన్నావు వీళ్ళకి ఎట్లా ఇచ్చిర్రు 350 ఏంది 350 నేనైతే 400 ఇద్దును 50 రూపాయలు ఎక్కువ ఇస్తా నాకు రెండు 400 ఎడిస్తా నేను బయట అమ్ముకుంటే 500 వస్తాయి నాకు అవును నువ్వేం పనికి వచ్చినవే కోడి తిరిగి వచ్చినా కోళ్ళ వండడానికి వచ్చినావు నాడు ఆ 30 కోళ్ళు ఇంటికి రాదని మరి ఈ కోళ్ళు ఉంటాయట గాలి చెప్పిర్రే ఉన్నాయని ఇంకేం పుట్టింది కుక్క మాట్లాడతాడు కోళ్ళు ఉన్నాయా కోళ్ళు కాళ్ళు గుంజబట్టే నాడు పొద్దున ఇక్కడ మా పాదికి ఇట్లా పొద్దుగా అంతే అంటావా అదే వస్తుందంపా అయ్యో సరే మరిపా నాడు అరే కోడి రాత్రి నుంచి ఎతికి నాకు పానం అంతా వెళ్ళిపోబట్టి ఏడున్నదో ఎవరి కళ్ళు పడ్డాయో ఇక అందరి కళ్ళు చల్ల పడచ్చు నాకు కోడి పుంజు దొరకకపోయే కుర్రా ఏడున్నదో ఏమో ఇటు చూస్తా నా ఉసురు పోసుకుంటాను ఓయ్ ఇంకేంసేపు అంటావులే ఏంది 10 నిమిషాలు మన పాతింటి పండి పోయి కోడి పుంజుని చూడిపోలే దొరుకుతలేదు పోతాయని మొదలు కట్టు అంటాను ఏందిరా ఇటు చూడు నీ నోట్ల జట్టాలు పుట్ట నీ నోరు కాలిపోను ఏం నోరు రానిది నిన్న అట్లా అన్నవో అనలేదో నా పుంజు దొరుకుతలేదు ఎవరికి అంట్లో పడ్డదో ఏమో దొరకకపోతేనా ఒక్కొక్క దాని సంగతి చెప్తా కానీ లేమ్మంటే పుంజుని ఎత్తుకుపో నువ్వు పిసి నిద్రస్తుంది ఆ పుంజు వచ్చింది పో ఏంది సచ్చిందా ఎందుకు అట్లా మాట్లాడతావు నీ నోరు పాడుగాను అదెంత పెద్ద పుంజో నీకు తెలుసు కదా ఎందుకు అట్లా మాట్లాడతాను పోయి మన పాతింటి కాడ ఎత్తుకుపో నాకన్నా ఎక్కువ నీ పుంజు నన్ను అడుగుతాను నీకంటే ఎక్కువ అంటే ఎక్కువే తిరుగు పోనాడు తీసుకురా పో పుంజుని చూసి నా ఉసురు పోసుకుంటాండు లేమ్మంటే నీకు అర్థమైతలేదా 10 నిమిషాలా ఇట్లయి తినవు కానీ ఉండు ఈ సంగతి చెప్తా ఇంకెంతసేపు అంటావు నీ నిద్ర పాడుగాను పొద్దు పగలైంది ఇంట్లో మనిషి చచ్చిపోయినా కూడా సోయలేదు నీకు నా కోడి పుంజు ఇంట్లో మనిషి లెక్క గల్ల తిరిగేది అలా కనబడతానే లేదు ఏమంటే అర్థమైతే లేదా నీకు నీళ్ళు వస్తావా నువ్వు కొన్ని వస్తా వద్దా కోపం కోసుకుని తిన పోయేస్తావే కోసుకొని తిన్నావా వామ్మో నీ దొంగ తినాలి గాను నువ్వు జావ కాదురా గంత పెద్ద పుంజుని ఎట్లా కోసుకో తినబుద్దయిందిరా అయ్యా దొంగ పాడుకావు నువ్వు జావురా కోడిని ఎందుకు చంపినావు తింటా అని పట్టుబట్టి దాన్ని చంపినవా అన్ని కొత్త కోళ్ళను ఎందుకు కొత్తావు నువ్వు అన్ని కోళ్ళని ఎందుకు కొత్తావు అవును నేను చెమ్మకు చంపుతున్నావు ఒక్క అన్న నాకు ఏమైనా అన్ని పెట్టినా మీ అన్నడితే మటన్ చికెన్ అన్ని పెడతావు కానీ నాకు అన్ని పెట్టినా వదులు నాకు తిక్కలేసిందనుకో కరవై పెడితే నిన్ను కొత్త కోళ్ళం కొత్త చెప్తా మొదలు పెట్టిగా ఎందుకు కొత్తవురా అది ఇత్తనం పుంజురా నీ చేతులు పడిపోను నీ కాళ్ళు ఇరిగిపోను చేతులకు చెట్టలు గుట్టి ఎట్లా తిన్నావు కొంత పెద్ద పుంజు తిన బుద్ధి అయిందారా నీ తిండి పాడుగాను 60 కిలోని 20 కిలో అయితే తిండి పెడతా నువ్వు ఆడు మీ అన్నగాడు వెన్నంటే ఇక ఎండిపోయే కారం ఇక పచ్చిమిరపకాయలు అయ్యో నా పుంజు ఎంత బాగా ఆదుకున్నానే ఇతర పుంజు కాదు అయ్యో ఇంటి ముందు నడు నా పుంజు అడుగుదా నీ ఇజ్జత్ పోదు నా ఇజ్జత్ పోదు అడుగుదా అంత పెద్ద ఇతర పుంజు తిన్నావు ఎందుకు తిన్నావు తినమన్నాడు పా మందిలో కూర్చొని నేను ఇజ్జత్ పోవాలి పా అన్నాడు ఇగో మన ఇంటికి వస్తుంది పుంజు ఏడికి పోతుంది చెట్ల మీద వన్నదో పుట్టల మీద వన్నదో అన్నాడు దొంగ పడతావు తిన్నాక రాలేదా కడుపులో రాలే ఇక నువ్వు నడువు రా నీ ఇజ్జత్ పోతుంది నడువు మందిరా సంపత భారీగా చంపుతాని నడు
పా దా ఎడుకోదాపా కాదేసింది. నేను ఒక ముచ్చట చెప్తాను. కోళ్ళు ఉన్నాయి ఇంటికాడ, కోసుకుందామంటే కోడిని కోసుకొని వస్తుంది. కోసుకోపోని అమ్ముకోవాలి కదా, అమ్ముకోపోని ఇంకా కోడి ఉడుకు పెడితేంది, కోడి ఉడుకు ఇస్తుంది. ఇంకా పప్పులు ఎత్తేంది, పప్పులు లేవే రావునా నా బతుక గుమ్మతో ఉన్నోని కట్టెపుల్లలు అయినా ఒడ్డు ఎక్కలేదు. ఆనే పడతాను ఒడ్డు ఎక్కుతానికి. కూర అంటులేదా ఇంటికాడ, ఒక కోడిని కోసిన అండుకో తిన్నా. ఇక లొల్లి ఎత్తాను చెప్పిగా ఎవరు తప్పు చెప్పాను చెప్పు. నిన్ననే అన్నాడత్త ఆ కోడి సత్తే మంచిగుండు రోగం వచ్చి అని. అదే చేతులతో కోసుకొని తిన్నాడు దొంగ పాడుకోవు. ఇంకేమంటాడు రాత్రి కోడిని ఎతుకుతా అంటే, అది ఎటు పోదే, చెట్ల మీదనో ఏనో పండు ఉంటది, రేపు పొద్దుగాల ఇంటికి వస్తుంది అన్నాడు. పొద్దుగాల లేపితే కోసుకొని తిన్నా అంటాడు. ఏమన్నాడు లొల్లి పెట్టుకోవద్దు, మీరు ఇద్దరు ఉన్నారు కాబట్టి మంచి కూరలు చేసుకొని తినుర్రి. నా ఇత్తనం పుంజుని తిన్నావురా, నీ కడుపు గత్తర్రా. నువ్వు అంత పెద్ద పుంజుని ఎట్లా తినబుద్ధి అయింది? ఇంట్లోనే ఉంది, కడుపులో ఉంది, ఎటు వాళ్ళ పుంజు బాధపడ. ఇంకా అలానే ఉన్నా చెప్తాను. అవు నీ చెప్పుడు పాడుగాను. నేను మళ్ళీ ఇవ్వరా చెప్పింది వచ్చింది, మళ్ళీ కొడతాను. ఏంటి చెప్పింది? ఆమె ఎరికేనా నా బాధ? ఇప్పటికే 3 పుంజులు చచ్చిపోయాయి, దీంతో 4. ఇక ఇత్తనం పుంజు ఏడున్నది? తర్వాత అన్ని కొత్త పుంజు మొన్న అనకురా.